వచ్చాడు ఒక లీడరు, పక్కన రాష్ట్రం కాసే దమ్మున్నోడు. వచ్చాడు ఒక లీడరు, పక్కన రాష్ట్రం కాసే దమ్మున్నోడు. గుణమేమో పసిబాలుడు, రణరాజా నీతిజ్ఞుడు. భరతులకు శ్రీరాముడు, శిశుపాలులకు కృష్ణుడు. మోసే భూమైనాడు, కాసే పంటైనాడు, మమ్ము కాపాడే సామైనాడు. వచ్చాడు వచ్చాడు ఒక లీడరు, పక్కన రాష్ట్రం కాసే దమ్మున్నోడు. కష్టం ఉంది అంటూ ఓ కబురే ఇచ్చామంటే దైవం కన్నా ముందే వచ్చి ధైర్యాన్నిస్తాడు. విద్యా వైద్యం కోసం దుఃఖంతో ట్విట్టే చేస్తే అంబులెన్స్ వేగం కానీ వచ్చేస్తాడు. సత్తా సంఘాలను దాటాడు, ఆకర్షితం తానే చేశాడు. భవిష్యత్తును చూసే తత్వం, రక్తం చెమటగా మార్చి రాష్ట్రాన్ని చుట్టే నాయిజం. పరిపాలనలో దక్షత చూపి తండ్రికి తగ్గ తనయుడు అయ్యాడు. వచ్చాడు వచ్చాడు ఒక లీడరు, పక్కన రాష్ట్రం కాసే దమ్మున్నోడు. స్వాగతం పలుకుతా ఉన్నాం సార్. మీ యొక్క రాక కొత్తపల్లి అభివృద్ధి అనేక అడుగులకు ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాము. అలాగే మరిన్ని కార్యక్రమాలు కూడా హామీలు ఇస్తారని తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం సార్. వెల్కమ్ టు కొత్తపల్లి. భాగ్యనగరం అంతా ఐటీ పంట, హైదరాబాదును ఐటీ హబ్గా మార్చేశాడు. మెట్రో ట్రైన్ పరుగు, ఆర్జిహెచ్ఎంసీ వెలుగు, తెలంగాణ భూభాగానికి నవ భూమిక రాశాడు. నేతన్నల నేతై నిలిచాడు, చేనేతకు చేయుతనిచ్చాడు. మరమగ్గాలకు జీవం పోశాడు, సిరిసిల్లను సిరిసిల్లగా మార్చాడు. అచంద్రుల సంకల్పం, తన మాట తీరు సౌమ్యం, ప్రజల కొరక తన ప్రాణం, తను కేసీఆర్ బాణం. బిల్ గేట్స్ తో బీదవాదితో మమేకమయ్యే మనసే తన సొంతం. వచ్చాడు ఒక లీడరు, పక్కన రాష్ట్రం కాసే దమ్మున్నోడు. శ్రీయం వాసే మే కులే మాతరం భక్తమాలినీం ఆపం సురజిక్తాని జిక్లితమసమేస్క్రజోం నిదేవిం మాతరం శ్రీయం వాసే మే కులే ఆధ్యాం పుష్కరణీం పుష్టిం పింగళాం భక్తమాలినీం సుందరాం హృణమయీ లక్ష్మీం జాతవేదో మమావహ వామావహ జాతవేదో లక్ష్మీమనగామినీం నిత్యాం ప్రముదోత్సవం గానిందేహం పురుషానహం యశుచి ప్రేతో భూత యదుయాదాన్మవేన్మయో శ్రీయ పంచాయతంచ శ్రీకామం సతో ఆనందకర్తమీ జైనా జిక్లీత విదవిసదా ఋషేస్ శ్రేయం పుత్ర శ్రీదేవదేవత
సార్ సార్ You understand my niggas right now, bro? You know that. For venues, different shit, you know, we dressing, we flexing. Got a bad bitch to the right of me, she flexing. Yeah. Who you addressing? Let's go. Montclair sweaters, okay. Forgot about the weather. Forgot about the what? Iced out drip. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొత్తపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి మన ఆపద్ బాంధవుడు మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్కి, జెడ్పీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు, అధికారులకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా నాయకులకందరికీ, నా తోటి మహిళలకందరికీ ఈ మహిళా నూతన భవన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గతంలో మనకు ఒక సంఘం మీటింగ్ చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు, ఎవరింటికి పోవాలి అనే ఆలోచనతోని ఒక గొప్ప నిర్ణయంతో మనకు ఒక మహిళా సంఘ భవనం ఏర్పాటు చేసినటువంటి మన మంత్రి గారికి మన గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మహిళలకు ఎన్నో విధాల అండదండగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక ఆడబిడ్డ పుట్టిందంటే, ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి కేసీఆర్ కిట్ దగ్గర నుంచి ఆ అమ్మాయి బడికి వెళ్తుంటే వాళ్లకు విద్యా బోధనలు ఇచ్చే ఉపాధ్యాయులు, గవర్నమెంట్ స్కూళ్లు, మనకు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనము, అలాగే కళాశాలకు వెళ్ళినప్పుడు స్కాలర్షిప్ తో మన కళాశాల విద్యను అందిస్తున్న మన ప్రభుత్వము, మరియు ఆడపిల్ల పెద్దగా పెళ్లి చేసిన తర్వాత అమ్మ నాన్నకు అండగా నిలుస్తున్న మన మేనమామగా మన కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలతో ప్రతి ఇంటిని ఆదుకుంటున్న మన అన్నగారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన ప్రభుత్వము ఎన్నో చేస్తున్న మన మంత్రి గారికి ఈ సభాముఖంగా మనందరము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇలాగే ఐక్యమతంగా ఉండి అన్ని సంక్షేమ పథకాలలో ముందుండి మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలోనే, మన సిరిసిల్ల జిల్లాలోనే, మన గంభీరాపేట మండలంలో, అదేవిధంగా మన కొత్తపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకురావాలని మీ అందరిని కోరుచున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. ఈరోజు ముఖ్యంగా మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మన మహిళా భవనం ప్రారంభోత్సవం కొరకు విచ్చేసిన మన మంత్రివర్యులు కె తారక రామారావు గారు, మరియు మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, మరియు మిగతా ప్రజాప్రతినిధులు, మరియు గ్రామ పెద్దలు, మహిళా మండలి సభ్యులు, మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, తోటి మా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మరి మిగతా మన ఎంపీపీ గారు, మన జడ్పీ చైర్మన్ గారు, మరి మిగతా మహిళలు, మిగతా అందరికీ ఎవరిని వేదిక ఉన్న అందరినీ పదే పదే కృతజ్ఞతలు తెలుపుతూ, మాకు మంత్రి గారు మొన్ననే రీసెంట్లీ ఒక 2 రోజుల ముందే అడగగానే సమయం ఇచ్చినందుకు మనకి ఇప్పుడే ప్రారంభోత్సవము, మన 2 అదనపు గదులు పిఎస్ ప్రైమరీ స్కూల్లో 2 అదనపు గదులు ప్రారంభోత్సవం జరిగింది. అలాగే ఈ మహిళా మండలి కూడా మన మహిళల కోరిక, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కోరిక ఇది. ప్లేస్ లేక కొన్ని రోజులు వాపసు ఓడు గతంలో పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడు ఈ ప్లేస్ కూడా కొనబడింది. దీనికి సుమారు 7 లక్షల రూపాయలు ప్లేస్ పెట్టుకున్నాము. ఇందులో మన దేవగౌడ్, గుర్రం దేవగౌడ్ గారు ఒక 2 లక్షలు డొనేట్ ఇచ్చిండు. తర్వాత రైస్ మిల్ బాలరెడ్డి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఆ డోనర్స్ కాక మిగతా ఒక 4.5 లక్షలు నేను చేతి నుంచి పెట్టినా. అది కాకుండా ఇప్పుడు సారు మనకు 5 లక్షల రూపాయలు ఫండ్స్ ఇచ్చిండు.
ఆ 5 లక్షల నిర్మాణం సరిపోవని మధ్యంతరంగా అవుతుందని అన్నగారిని అడిగితే నువ్వైతే నిర్మాణం చేయి నేను ఉన్నా అని అన్నాడు. ఒక సుమారు 15-16 లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం పూర్తయింది. అలాగే మనకు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏంటంటే మన గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉండి ఇప్పుడు ఎంపీ చెప్పినట్టు ఉంటే మనకు గ్రామ పంచాయతీ పెండింగ్ ఉంది. దానికి కూడా నిధులు ఇప్పుడు సారే ప్రకటిస్తాడు. అలాగే మహిళలు కానీ వేరే కానీ అందరూ పెన్షన్లు అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మీ అందరి తరఫున ఇక్కడ డిస్టర్బ్ కావద్దని నేను తీసుకున్నా. ఇది మీ అందరి తరఫున మేము సర్పంచ్గా పెన్షన్లు ఇస్తున్నాము. అయితే డబుల్ బెడ్రూమ్లు కూడా కనీసం మా ఊరికి ప్రభుత్వ ప్లేస్ లేదు, ఊరు ఏమో పెద్దదైంది. అయితే ఎవరి ప్లేస్లో వాళ్ళు కట్టుకున్నట్టుంటే ఈ ప్రత్యేకంగా ఈ ఒక్క ఊరికన్నా మీరు కొద్దిగా దయించి మా ఊరి మీద ఏమన్నా మీ ఐజ్ పర్ రూల్ ప్రకారమే కానీ ప్రత్యేకమైన డబుల్ బెడ్రూమ్స్ మంజూరీ మా దగ్గర పెద్ద కోరికలు కావు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకు సార్కు చాలా రోజులే విన్నవించి పోయిన గతంలో కూడా నేను జనరల్ బాడీలో చేసినాం, మొన్న హైదరాబాద్లో ప్రగతి భవన్లో చేసినాం. మనకు పెద్ద రోడ్డు అందరికీ గ్రామస్తులకు సంబంధించింది ఎల్లమ్మ నుంచి డబల్ రోడ్డు మన రాజపేట బార్డర్ వరకు దుబ్బాక బార్డరు. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఎప్పుడు దుబ్బాక వెనుకబడి మన సార్ ముందు ఉండే, ఇప్పుడు వాళ్ళ దిక్కు డబల్ రోడ్ అయిపోయింది. దయించి మన డబల్ రోడ్డు దానికి నిధులు మంజూరు ఇప్పించాలని కోర్చు. అలాగే ఇంకా చాలా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి కానీ మనకి డబల్ బెడ్రూమ్లు ఒకటి, డబల్ రోడ్ ఒకటి, తర్వాత డబల్ రోడ్ కూడా కొద్దిగా సెంటర్ లైట్ సిస్టమ్ మీరు ప్రత్యేక చొరవ చూపించాలని దానికి రాజపేట గ్రామ పంచాయతీ కూడా కలుస్తుంది, సిరిగద గ్రామ పంచాయతీ కార్నర్ కలుస్తుంది. ఈ నేను చెప్పి బందే కాలే నువ్వు. అయితే అదనంగా ఇప్పుడు మనకు లైబ్రరీ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాబో కాలం అంతా యోగులు అది అన్నగారికి రేపు కాబోయే ముఖ్యమంత్రిగా తనకు చాలా నాకంటే ఎక్కువ ఉన్నది కాబట్టి లైబ్రరీ ఒకటి వేణుగోపాల స్వామి తను ఇప్పటికీ 10 లక్షల రూపాయలు నిధులు ఇచ్చిండు. అది కొంచెం మధ్యంతరంగా ఆగింది, అది విలేజ్ ఫంక్షన్ హాల్ అని. దానికి వీళ్ళందరూ కోరే కోరిక కూడా అందరిది అదే ఉన్నది. ఇక చిన్న చిన్న కోరికలు కోరి మీకు ఇబ్బంది పెట్టేది లేదు. మా మీద దయించి ప్రత్యేకంగా మీరు వచ్చిన దానికి మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. అలాగే మా గ్రామస్తులందరి తరఫున మీరు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు మన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి స్వరూప గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, గౌరవ స్థానిక ఎంపీటీసీ మరియు మండల ఎంపీపీ సోదరి శ్రీమతి వంగ కరుణా సురేందర్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి నాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మండల నాయకులందరికీ, అధికారులకి, ముఖ్యంగా మా కొత్తపల్లి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. గంభీరావుపేటలో నర్మాలలో కార్యక్రమాలన్నీ చూసుకుని వచ్చే వరకు కొద్దిగా ఆలస్యమైంది. కాకపోతే సంతోషం ఏంటంటే ఈరోజు కొత్తపల్లిలో ఇప్పుడే నరసన్న చెప్పినట్టు ఒక 2 తరగతి గదులు, తర్వాత ఇక్కడ మహిళా సంఘ భవనం అంతా కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతో పాటు తర్వాత మళ్ళీ పల్లె ప్రకృతి వనము, తర్వాత వైకుంఠధామం ప్రారంభోత్సవం కూడా ఉన్నది. నేను మీ అందరికీ ఒక మాట ఆలోచించమని కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డ తర్వాత ఏం మార్పులు వచ్చినాయో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు పెన్షను తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉండే, ఇలా 2000 అయింది. 10 రెట్లు పెరిగింది, 2000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి. ఆనాడు 500 పెన్షన్ ఉండే వికలాంగులకు, ఇలా 3000 అయింది. అప్పుడు కరెంటే దిక్కు లేకుండే, రోజుకు 6 గంటల కరెంట్ వస్తే అదే ఎక్కువ అన్నట్టుండే. ఈరోజు 24 గంటల కరెంట్ వచ్చింది. బ్రహ్మాండంగా నల్లాతో నీళ్ళు వచ్చే పరిస్థితి. చెప్తా నువ్వు నరసన్న ఒక్క నిమిషం. ఏ ఊరికి పోయినా గిదే ఉంటుంది కథ. ఏముంటుందంటే ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వస్తాయి, రానోళ్ళు 5-6 ఉంటారు, ఇక వాళ్ళలో శుభవశం కాకుండా ఉంటుంది. ఎవరికి ఊళ్ళు ఎవరికి కొత్తలేదన్నట్టే ఉంటుంది. 500 మందికి ఇచ్చి 5గురి మీద పగబడతారా ఎవడన్నా? ఇస్తారు, మీకు కూడా ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తాపు వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది. ఇంకోటికి నేను అంటే బాధపడతారు మీరు, కానీ కొంతమందికి అర్హత లేని వాళ్ళకి కూడా వస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అంటే బాగుండదు. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ వస్తుంది. మీరు ఇంతమందికి ఇచ్చి ఊళ్ళో 500 మందికి ఇచ్చి 5గురి మీద పగబడతారా కేసీఆర్ గారు? ఏమన్నా అందరికి వస్తుంది. ఇదివరకు ఎవరైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఉందా ఈ దేశంలో? కేసీఆర్ వచ్చినాకనే బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఒంటరి మహిళలకు పెన్షన్లు. పెన్షన్ అంటే మళ్ళీ 200 కాదు, 75 రూపాయలు కాదు, 2000. ఒక్కొక్క ఇంట్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కొక్క ఇంట్లో కొన్ని ఇళ్లలో అయితే
2000 పెన్షన్ వస్తున్నది, బీడీ పెన్షన్ వస్తున్నది, బకిలాంగుల పెన్షన్ కూడా వస్తుంది. దగ్గర దగ్గర అక్కడక్కడ 4000 7,000 రూపాయల పెన్షన్లు వచ్చే ఇండ్లు కూడా ఉన్నాయి. రూపాయికి కిలో బియ్యం, ఆ బియ్యం కూడా మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున అది వస్తున్నది. పిల్లగాడు బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ, హాస్టల్కి పోతే ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే బట్టలు, బూట్లు, పుస్తకాలు, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే అరుచుకొని 945 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అక్కడ బ్రహ్మాండమైన భోజనంతో సహా నాణ్యమైన చదువులు కూడా అక్కడ చెప్పిస్తా ఉన్నది. ఈరోజు తెలంగాణలో పిల్లగాడు ఉడితే కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు, ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు. పిల్లగాడు పుట్టకముందు ఆ గర్భవతి అయిన తల్లికి ఆరోగ్య లక్ష్మి పథకం కింద గుడ్డు, పాలు, పౌష్టికాహారం. పుట్టిన తర్వాత బాలింత అయితే అమ్మాయికి కూడా పౌష్టికాహారం. మళ్ళీ అంగన్వాడికి పోతే అక్కడ బాలామృతం, బడికొస్తే సన్నబియ్యం, ఇంకొద్దిగా పెద్దగా హాస్టల్కి పోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు 1,20,000 రూపాయలు ఒక్కో సంవత్సరానికి ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం. ఆ తర్వాత కొద్దిగా పెద్దగా డిగ్రీ చదివితే లేదా ఇంటర్మీడియట్ చదివితే ఫీజు రీయింబర్స్మెంట్. ఇంకొద్దిగా పెద్దగా అయితే అవసరమైతే నేను విదేశాల పోయి చదువుకుంటా అంటే 20 లక్షల రూపాయలు ఈరోజు విదేశీ స్కాలర్షిప్ కింద కూడా ఇచ్చి, అంబేద్కర్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫులే స్కాలర్షిప్ పేరు మీద పిల్లలను విదేశాల్లో కూడా చదివిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, తెలంగాణలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కరెంట్ ఇదివరకు లేకుండే, ఇప్పుడు 24 గంటల కరెంటు. వ్యవసాయం చేసుకుంటా అంటే ఎప్పుడంటే అప్పుడు పోయి చేసుకునే పరిస్థితి. ఇదివరకు కొత్తపల్లెస్ అంటే ఊళ్ళే తెలంగాణ రాకముందు, కేసీఆర్ ప్రభుత్వం లేకముందు ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకుందాం, అరే కరెంట్ ఏరా కోసే బాయికాడికి పోతున్నాం స్నానం చేయాలని. నేను చెప్పేది అవదమా? ఇలా పరిస్థితున్నదా? కరెంటు కోసం మొత్తం పోయింది. మంచిళ్ళ బాధ పోయింది, మంచిళ్ళ గోస లేదు. ఎక్కడన్నా మిగిలింటే 5% మిగిలిందేమో కానీ 95% సమస్య కరెంటు నీళ్ళది కూడా పోయింది మొత్తం. దాంతోపాటు ఇలా మానేరు కానీ, తర్వాత మన ఊళ్ళలో ఉండే చెరువులు కానీ, కుంటలు కానీ నిండు కుండలు ఎక్కున్నాయి. ఎక్కడ బాధ లేకుండా వ్యవసాయం చేసుకుంటా అంటే వాళ్ళకి 24 గంటల కరెంటు, కడుపు నిండా ఎరువులు, విత్తనాలు, బ్రహ్మాండమైన పంటలు, ఇవన్నీ చేసుకుంటూ ముంగట పోతున్నాం. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో దయచేసి అన్నింటికి మించి ఇంకా సంతోషమైన వార్త ఏంటంటే ఇలా ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్, పెద్ద ఊరు కావచ్చు, కొత్తపల్లి ఉంటుంది, రాజపేట ఉంటుంది, చిన్న ఊరు కావచ్చు, ఓ ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరికి ఒక నర్సరీ, ప్రతి ఊరికి ఒక మన వైకుంఠ ధామం, ప్రతి ఊరికి ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊరికి ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊర్లో ఈరోజు చెట్లు పెరుగుతున్నాయి. నేను చెప్పేది వాస్తవమా కాదా మీరే చెప్పాలి. కొత్తపల్లిలో ఇదివరకు ఈ పరిస్థితి ఉండేనా? ఇదివరకు ఊళ్ళల్లో ఇంత సోయి ఉండేనా? సర్పంచ్ల మీద పాబంది పెట్టినాం, వాళ్ళ కోపం అవుతున్నది నరసనకు. కానీ ఏం పెట్టినాం? 10% బడ్జెట్ సెట్లకే పెట్టాలి. మీరు పెట్టిన సెట్లలో 85% పెరగకపోతే మీ పదవి పోతుంది. ఈ కానూన్ తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకోసం? ఎందుకు అంటే మన పల్లెలు బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, రోగాలు రావద్దు. ఇంటింటికి టాయిలెట్లు అయిపోయినాయా? అయినాయా కాలేదా? ఇంకుడు గుంతలు అయినాయా? నీళ్ళు ఇంకుతున్నాయా? ఇదివరకు లేక దోమలు లెక్క ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి కదా, కొద్దిగా తగ్గినాయి, ఇంకా మొత్తం పోలే, కొద్దిగా తగ్గినాయి. ఇదివరకున్న పరిస్థితి ఇప్పుడు లేవు. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచన చేయండి. గిన్ని మార్పులు 6-6.5 ఏళ్లనే చేసుకున్నాం మనం. 65 ఏళ్లల్లా ఇదివరకు ఉన్నోళ్ళు చేయని పనులు 6-6.5 ఏళ్లలోనే గిన్ని పనులు చేసుకున్నాం. ఊరూరికి పని చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇడికెళ్ళి వచ్చే ముందు నర్మాల కాడ ఒక పరిశ్రమను శంకుస్థాపన చేసి వచ్చిన. మనకు ఏం ఆరాటం ఉందంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చదువుకున్న వాళ్ళకు పంటలు బాగా పెరుగుతున్నాయి, వరి వండిస్తాను, పత్తి, మొక్కజొన్న అన్ని పెరుగుతున్నాయి, పరిశ్రమలు రావాలి. ఈ తపనతో పనిచేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఈరోజు కొత్తపల్లిలో నరసింహారెడ్డి గారు, స్వరూప గారు అడిగింది పెద్ద కోరికలేం కాదు. మన కరుణ గారు వారు అడిగిన అన్ని కూడా ప్రజలకు సంబంధించి అడిగినారు. ఏం అడిగినరు? మా వేణుగోపాల స్వామి గుడి కాడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కడుతున్నాం, అది 10 లక్షలు అవుతుందో 15 లక్షలు అవుతుందో పూర్తి చేయమన్నారు. బరాబర్ చేసి మీకు అప్పచెప్తా అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ మహిళా సంఘ భవనానికి ఇంకొన్ని పైసలు కావాలి, కొన్ని నేను పెట్టిన నీ మీద నమ్మకంతో నా చేతికెళ్ళి పెట్టినాను నర్సన. తప్పకుండా నీకు నష్టం కాకుండా మీ మహిళా సోదరిమణులు కూడా సంతోషపడేట్టు మంచి కాంపౌండ్ వాల్ కూడా కట్టుకుందాం, టాయిలెట్లు కూడా కట్టుకుందాం, కట్టుకొని మీకు ఏ ఇబ్బంది లేకుండా హాల్ కూడా మంచిగా చేసుకుందామని చెప్పి కూడా నర్సన్నకు నేను చెప్తున్నాను. దాంతోపాటు దుబ్బాక పోయే రోడ్డు, శిలాజ్నగర్ రోడ్, అది ఎల్లమ్మ నుంచి ఆ రోడ్ ఏదైతున్నదో డబల్ రోడ్ కావాలి, సెంట్రల్ లైటింగ్ కావాలన్నాడు. తప్పకుండా చేసుకుందాం. రజక సంఘానికి సంబంధించి కూడా అడిగినరు. రజక సంఘానికి ఒక 5 లక్షలు మంజూరైంది కానీ ఇంకా వినియోగించలేదు, ఇంకో 5 లక్షలు కావాలన్నాడు.
కరెక్ట్గా నువ్వు వినియోగించకపోతే మళ్ళీ 5 లక్షలు ఎందుకే? 5 అయిపోయింది. అయిపోయిందా? అట్లనా? అయిపోయింది. అడిషనల్ అడుగుతాను మళ్ళీ. అడిషనల్ నువ్వు అవే ఖర్చు పెట్టలేదు మళ్ళీ అడుగుతున్నావు అనుకో. మా దగ్గర పెండింగ్ లేదు. రైట్. తర్వాత విశ్వబ్రాహ్మణులది కూడా అట్లే ఉండే. నా మీదగా నీలకంఠం వాళ్ళు వచ్చి వెళ్ళిపెట్టారు. ఉన్నారా? నీలకంఠం వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళిపెడుతున్నారు. పైసలు మంజూరైనాయి ఎందుకు కడతలేరు అంటారు. కరెక్ట్గా నా మీద వెళ్ళి పెడుతున్నారు. నా మీద నెక్స్ట్ టైం వెళ్ళి పెట్టకూడదు చెయ్యి. దయచేసి సురేందర్ అన్ననో లేకపోతే నరసన్నో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఆ నీలకంఠం వాళ్ళది కూడా పైసలు మంజూరైనాయి, అది కూడా కంప్లీట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మన రోడ్ ఏదైతుందో డబల్ రోడ్ది అది కూడా చేయమని చెప్పినారు. ఇవన్నీ చేసుకుందాం. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే, మార్కెట్ యార్డ్ వాళ్ళకి చెప్పినాం. మీకు రాసిన పాటలు పాడమంటావు? ఏం చేయన్నట్టు పాటలు పాడన్నా? నేనేమంటున్నా అంటే ఒక ఊరు బాగుండాలంటే ఏమేం కావన్నో, ఒక వైకుంఠ ధామము, ఒక పల్లె ప్రకృతి వనము. అమ్మ నువ్వు ఆడోరి నేను ఈడోరితో ఎవరికి అర్థమవుతుంది? ఆగు. ఇంకొక మాట ఏంటంటే, నరసన్నే అడుగు పర్వాలేదు, కానీ ఇంతమందిలో అడుగుడు ఎందుకు? ఒక్కదాన్ని వచ్చి అడగరాదు. ఇంతమందిలో ఎందుకు? వాళ్ళందరూ మనుషులు కదా. నేనేమంటున్నా అంటే ఇంకొక మాట నరసన్న చాలా ముఖ్యమైన మాట అడిగింది. మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది అని అడిగిండు. మీకు జాగాలు ఎక్కడైనా ఉంటే, ఎవరో జాగాలు వాళ్ళకు ఉంటే అక్కడ వెంటనే మంజూరు చేస్తాం. తప్పకుండా మీకోసం కొత్తపల్లి కోసం ప్రత్యేకంగా చేస్తా. ఇది నేను బాన్స్వాడలో చూసినా, ఇది వాళ్ళు చేసుకున్నారు, బాన్స్వాడలో చేసుకున్నారు. మీరు కూడా కావాలంటే ఒక పూట బాన్స్వాడ పోయి చూసుకొని రండి, మన స్పీకర్ గారి దగ్గర, పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర. అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేసుకుందాం కొత్తపల్లిలో. ఏ బాధ లేకుండా మీరు ఎంతమంది ఉన్నారో అట్లాంటి వాళ్ళు దేవులాడు నాకు చెప్తే చేయించే బాధ్యత నాది. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, కొంతమంది పెన్షన్లు రానోళ్ళు ఉన్నారు, కొంతమంది కారట్లు రానోళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక అంశము. మన బడ్జెట్ వచ్చే నెల పెడుతున్నారు, మార్చి నెలలో పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా దెబ్బకు మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కింద మీద అయింది. ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా దివాలా తీయని ప్రభుత్వం లేదు. మనకు కూడా 50,000 కోట్ల దాకా గాటా పడ్డది. అందుకే ఈ సంవత్సరం ఇయ్యలేదు. ఈ మార్చిలో బడ్జెట్ పెట్టినాక తప్పకుండా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అడుగుతాం. ఈ కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు సారును అందరం కూడా విజ్ఞప్తి చేసి తప్పకుండా పేదవాళ్ళందరికీ వచ్చేటట్టు కూడా చేసే బాధ్యత మాది. మీరు ఎవరు రంది పెట్టుకోకండి అని చెప్పి కూడా చెప్తూ, యాదవ్ సంఘంని కూడా నరసన్న గుర్తు చేస్తున్నాడు. ఆ మల్లన్న గుట్టకు సీసీ రోడ్డు కావాలని, అది కూడా చేసుకుందాం. ఇక్కడ ఎవరన్నా దరఖాస్తుదారులు పెన్షన్లు లేదా కార్డులకు సంబంధించి ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తే మీరు దరఖాస్తు పెట్టే అక్కర్లేదు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లెక్క మా దగ్గర ఉంది, లేనోళ్ళు వాళ్ళకి తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, కొత్తపల్లి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ ఊరును బాగా చేయండి. మంచిగా చేసిండ్రు, ఇంకా బాగా చేయండి, పరిశుభ్రంగా ఉంచండి, ఆదర్శ గ్రామంగా కొత్తపల్లిని మార్చండి. నిధుల మంజూరు బాధ్యత నాది, తప్పకుండా ఇచ్చే బాధ్యత నాదని మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మన పల్లె పిలిచింది మన తల్లి పిలిచింది మన పల్లె పిలిచింది మన తల్లి పిలిచింది పుణ్యభూమి పిలిచెరారా కేసీఆర్ పిలుపందుకోరా పల్లె గతి మార్చగా ఎల్లలను దాటేసి కదలిరా